త్రివేణి గారు ఎలా ఉన్నారండి? బాగున్నారండి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నాన్నగారికి మేమిద్దరం, మా తమ్ముడు నేను, మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. అంతా బాగుంది. నాకు మ్యారేజ్ చేశారు. నాకు 2 పిల్లలు. తమ్ముడికి మ్యారేజ్ అయింది. తమ్ముడికి కూడా 2 పిల్లలు. అంత బాగుంది. చక్కగా హ్యాపీగా ఉండాల్సిన టైంలో మా నాన్నగారికి కోవిడ్ అటాక్ అయింది. 1 వీక్లో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆ 1 వీక్ అయితే మేము పడిన బాధ అసలు మాటల్లో చెప్పలేండి. ఆ 1 వీక్ కూడా మేము వదలలేదు, ఆయన్ని దూరం కూడా పెట్టలేదు. ఇంట్లోనే ఉంచారా నాన్నగారు? హాస్పిటల్ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసిన దగ్గరే ఉన్నాను. అంటే హాస్పిటల్లో కూడా చాలా పేషెంట్లు ఉన్నారు, అయినా సరే మేము దూరం పెట్టలేదు, అక్కడ దగ్గరలోనే ఉన్నాము. కనీసం దూరం నుంచి చూసేవారు, విండోలోంచి చూసేవారు. ఒక 1 వీక్ తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తే కొంచెం క్యూర్ అవుతుంది అని అన్నారు, కానీ అది చేయకుండానే ఆయన కార్డియాక్ అరెస్ట్ అయింది. దానివల్ల మేము ఆయన కోల్పోయాం. మా పిల్లలంటే ఇంకా ఆయనకి ఎంత ఇష్టం అంటే, కనీసం స్కూల్కి 2 days హాలిడే వస్తే మాకు మా ఫాదర్కి 80 కిలోమీటర్స్ డిఫరెన్స్. అయినా సరే బండి మీద వచ్చి పిల్లల్ని ఆ 2 days కోసం, హాలిడేస్ కోసం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ టైంకి స్కూల్లో డ్రాప్ చేసేవాళ్ళు. అంత ఇష్టం అసలు. ఒక్క రోజు ఒక 1 వీక్ కూడా వదిలిపెట్టి ఉండేవారు కాదు. నన్ను కూడా అంతే, డైలీ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా డైలీ రొటీన్ వర్క్ స్టార్ట్ అయ్యేది. ఆయనతో బాండింగ్ అయితే మేము చెప్పలేదు. ఈ రోజు కూడా మా నాన్నగారు లేని లోటు అలానే ఉంది. నాన్నగారి ఫైనల్ రైట్స్ అయినా చేసే అవకాశం మీకు వచ్చిందా? అది ఒక అదృష్టం అండి, మాకు ఇచ్చారు. బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు. మా తమ్ముడు చేశాడు స్వయంగా చేతుల మీద. కానీ ఏంటంటే ఆ టైంలో మేము దగ్గర లోపలికి వెళ్ళడానికి లేదు, కనీసం మీద పడి అడవడానికి కూడా లేదు కదా. అదంతా మాకు బాధే, మేము ఎప్పటికీ తీసుకోలేంది. సో స్ట్రాంగ్ గా ఉండాలి మీరు, అట్ ద సేమ్ టైం అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగానే చూసుకుంటాం. తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు అమ్మని, మరదలు కూడా బాగా చూసుకుంటుంది. సూపర్ నాన్న. సో పుట్టింటికి వచ్చారు, సో మీరు హ్యాపీగా నవ్వుతూ చీర సారీలతోటే వెళ్ళాలి.